ఓ సంతకం చేశారంటే నేను బయలుదేరుతాను. సంతకం పెట్టాలా? ఇది తాలూకా ఆఫీస్ నుంచి వచ్చిన నోటీస్ అండి. అమ్మా అదేమిటో ఒకసారి చూడు. వెళ్ళొస్తాను. ఎందుకని నోటీస్ చేశారు? ఏంటమ్మా మాట్లాడు, నోటీసులో ఏముంది? మన ఇల్లు పొలం జప్తి చేస్తున్నారు. జప్తా? అమ్మా జోస్ బ్రాండీ కొట్లు తాగినందువల్ల వచ్చింది. ఎన్నిసార్లు చెప్పినా అది పట్టించుకోనందువల్ల ఇప్పుడు ఇల్లు పొలం జప్తి చేస్తామన్న నోటీస్ ఇది. నేను ఇది నమ్మలేకపోతున్నాను. ఇది ఎలా జరిగింది? ఎంత ఆలోచించినా అంతు పట్టట్లేదు. నీతో ఎన్నోసార్లు చెప్పాను జోస్ ప్రవర్తన బాగోలేదని. అలా అనకండి, పాపం అందరి కోసం చాలా కష్టపడుతున్నారు. అవునవును, బాధ్యత లేని గాడిద. ఎందుకలా అంటున్నారు? నీకు తెలుసా, వీడు అప్పు చేసి మందు తాగుతున్నాడు. జప్తు అయిందంటే ఆస్తులన్నీ బయటకు పోతాయి. ఛే, ఇప్పుడేం చెయ్యాలి? మనందరం సహాయం చేయాలి. తను ఒక్కడు ఇంత తక్కువ సమయంలో ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? జోస్ రానివ్వు బామ్మ, ఏదో ఒక దారి ఖచ్చితంగా ఉంటుంది. సరే తమ్ముడు రాని, అతనే సరిచేస్తాడు. జోస్ చేసింది చాలా తప్పు. మన ఇంటికి ఒక జప్తు నోటీస్ వచ్చిందంటే అది మన ఇంటికే మంచిది కాదు. ఊళ్ళో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారు. అటువంటిదేమీ జరగదు. ఆయన గురించి మీకు తెలుసు కదా, ఎవరికి ఈ విషయం తెలియకుండా చూసుకుంటారు. ఏంటి ఎప్పుడు లేనట్టు మధ్యాహ్నం అందరు కలిసి కూర్చుని మాట్లాడుతున్నారు? ఏమైనా సమస్య? ఎవరన్నా లేచారా? బామ్మ ఎక్కడ? అనవసరంగా మాట్లాడకు. ఏమైంది? ఎవరే మాట్లాడడం లేదు? ఏం చెప్పమంటావు? 26 లక్షలకి జప్తు నోటీస్ వచ్చింది. జప్తీ నోటీసా? అందుకే మీరందరూ ఇలా మౌనంగా కూర్చున్నారా? ఏరా చూసావా, 6 అంట. 6 36. వీళ్ళకేం పనేం లేదా? దానికోసం. నీకు తమాషాగా ఉందా? ఇక్కడ మా అందరి కడుపు మండుతుంటే ఓ పంచే, నీ కడుపులో నీళ్లు పోసుకో, మంట తగ్గుద్ది. ఇప్పుడు ఆ విధంగా అంతా ఏం జరగబోయేది లేదు. జప్తి అంట. వాళ్ళు ఎప్పటి నుంచో అదే చేస్తున్నారు. వాళ్ళకి డబ్బులంతా ఎప్పుడో ఇచ్చేసాం. అయినా కూడా నెల నెల నోటీసులు. దీనంతా ఎవరు మైండ్లో పెట్టుకుంటాడు? ఒకవేళ నువ్వు ఇచ్చేసి ఉంటే ఆ ఆఫీసర్ను చూసి నువ్వు మాట్లాడచ్చు కదా. అరే, దానికి సమయం ఉండాలిగా. పంచాయతీ ఆఫీస్కి వెళ్తే ఒక రోజంతా గడుస్తుంది. నువ్వు కేర్ఫుల్గా చూసుకుంటావు నాకు తెలుసు. మీరందరూ కలిసి నన్ను భయపెడుతున్నారు. నువ్వెంత బాధ్యతగా ఉంటావో నాకు తెలీదా? రేపు ఆఫీసర్ని కలిసి విషయం ఏంటో మాట్లాడు. దీనివల్ల ఎవరికి హార్ట్ అటాక్ రావద్దు. ఈ అప్పుని ఎలా తీర్చాలో అలా తీరుస్తాను. ఏది ఇప్పుడు అందరూ ప్రశాంతంగా ఊపిరి తీసుకోండి. ఏ జోషు, ఒకసారి ఆఫీసర్ను చూసి కలిసి రారా. ఇప్పుడు వెళ్ళాలా? వద్దొద్దు, ఈ అవతారంలో ఎవరైనా వెళతారా? ఏ పరిస్థితిలో ఉన్నా నేను ఎలా మాట్లాడాలో తెలుసు, ఎలా నడుచుకోవాలో తెలుసు. ఏమంటావు ముసలి? అవునరా, నువ్వు చెప్పిందంతా నాకు అర్థమవుతుంది. నేనేం తప్పు చేయలేదు కదా. అలా చెప్పి తెప్పించుకోగలమా? 1 2 కాదు, 26 లక్షలకి ఆర్డర్ వచ్చింది. కూర్చో జోష్. ఈ జోస్కి అలాంటి అవసరం ఉండదు. ఎవరిని మోసం చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ గుర్తుంచుకోండి, 5 సంవత్సరాలుగా పడిన కష్టమే నాకు ఫలితాన్ని తెప్పించింది. గవర్నమెంట్ విషయం కదా, అమౌంట్ రావడానికి కాస్త టైం పడుతుంది కదా. మనమే కొద్దిగా ఆగాలి. అయ్యో, అంత పెద్ద తప్పు ఎలా సరవుతుంది? నేను ఒకసారి ఆఫీసర్ని కలవాలి. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా? ఆలోచించే ఏ లాభమూ లేదు. అయితే రసీదు ఉంది కదా, అలాగే కంప్లైంట్ కూడా రెడీ చేయి. ఏదైనా కొంచెం ఖర్చు పెట్టాలి. ఇప్పటికీ ఒక స్టే తీసుకో. జప్తి చేయాలని నోటీస్ వస్తే జప్తి చేస్తారు. నీ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి అందుకే నీకు చెప్తున్నాను. ఇప్పటికీ ఒక అడ్వకేట్ని చూసుకుని స్టే తీసుకోవడానికి ఏర్పాటు చేస్తే మంచిది.
ఇది గవర్నమెంట్తో ఆటలాడుకోవటం. ఇది ఎంత దూరం అయినా పోవచ్చు. ఎందుకు ఈ కేసు కోర్టు అని వెళ్ళి డబ్బులు ఖర్చు పెడతాం? కాకపోతే ఇప్పుడున్న అమౌంట్ ఇస్తే చాలదా సార్? చాలదంది ఎవరు? ఇచ్చి చూడండి. ఏమంటావు జోస్? నేనేం చేయాలో చేస్తాను, కానీ చెప్తే మాత్రం అదే చెప్పండి. ఇప్పటికీ ఒక స్టే తీసుకుందాం. మన దగ్గర ప్రూఫ్ ఉంది కదా, దాంతో మనం మూవ్ చేద్దాం. ఇంకా 6వ నోటీస్ వచ్చింది కాబట్టి కొంచెం డబ్బు ఇచ్చే తీరాలి కదా. చూడండి, మనమే మన కుటుంబాన్ని నాశనం చేశామన్న పేరు రాకూడదండి. ఎన్నిసార్లు చెప్పిన నీకు అర్థం కదా? నువ్వు వెళ్ళు, రేపు పడుకో, వెళ్ళు. మీరు నిద్రపోలేదా? నేను నెక్స్ట్ ని చూడాలి. ఉదయమే వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? వెళ్ళి పడుకో, వస్తాను. నీకేవేంద్రా? ఏంటో చెప్పరా. ఈ టైంలో నేను ఎలా చెప్పగలను? లేదు, నాతో చెప్పడం కూడా నువ్వింత ఆలోచించాలా? చెప్పరా. జెన్నీ చెల్లెలకి మంచి సంబంధం వచ్చింది. మిగతా పనులన్నీ చూసుకోమని నేను చెప్పాను. ఇలాంటి సమస్య వస్తుందని ఎవరు అనుకోలేదు. సమస్య కాదు, తనకి ఏం వయసు కాలేదు కదా. పోస్ట్పోన్ చేద్దాం. ఈ సమస్యను పట్టించుకోకు, నేను చూసుకుంటానులే. నువ్వు మాట ఇచ్చావుగా, అది మంచిగా జరుగుతుందిలే. ఏంటి ఆలోచిస్తున్నావు? లేదు, అందరికీ కష్టం రావడకముందు తన ఇంటి పని పూర్తి చేసేవాళ్ళరా. అసలు ఎన్ని రోజులుగా అన్న ఇంట్లో ఉండగలను? నువ్వు ఒక ఇల్లు కట్టాలి కదా. సమయం సందర్భం వచ్చినప్పుడు దానంతటా జరుగుతుందిలే. జెనీ, మీరిద్దరు కలిసి నా చెల్లెలు పెళ్లి చేయాలి. నాకు మాట ఇవ్వండిరా. తవ్వి చూస్తే ఏం కనపడతలేదురా. బుల్టోసర్ తీసుకొచ్చి తవ్వి చూడనా? కాస్త సరిగ్గా వెతకరా. ఓ రేయాలో చూడు. ఇక్కడేనా? దొరికింది. దొరకోపించి పరగడుపు నీ దాగా ఉంటే కడుపు మండిపోద్రా. వస్తుందిరా. అయ్యో, ఇది చూసిందంటే మొత్తం తాగుద్ది. నువ్వు లోపలికి వెళ్ళు, నేను మేనేజ్ చేసుకుంటా. ఏంటి కమ్మలు పొద్దునే పంపు చెడ దగ్గర కూర్చున్నా? అదంతా ఇప్పుడు ఏమి లేదులేండి అమ్మా, ఇప్పుడు నావలే. ఏంటి అక్కడ శబ్దం వస్తుంది? ఓ, అది కొబ్బరికాయ పడిందేమో. కొబ్బరికాయ? ఇది మన జోసే కదా? అవును, మీరు అన్నట్లు జోసువే కదా. నువ్వేంటి నీళ్ళల్లో ఉన్నావు? బయట మాత్రమే కాదు, లోపల కూడా. కాదు, ఎప్పుడూ జోషి నీళ్ళలోనే ఉంటాడని చెప్తున్నాను అంతే. అమ్మా, మీరు వెళ్ళలేదా? మూసుకోరా, ఇప్పుడే కదా నేను ఎలా వస్తున్నానా? ఓ, మీరు ఇప్పుడేగా వచ్చారు, లోపలికి వెళ్ళండి. ఏదేమైనా నువ్వు వచ్చిన సమయం మంచి సమయం రా. ముందు తినేసి ఆ తర్వాత కథలు నాటకాలన్నీ చెప్పుకోవచ్చు. ఇంకొంచెం వడ్డించినా? చాలు, కొంచెం చాలు. కావాలంటే అడగండి. ఇదిగోండి. ఏంటి నువ్వు దీన్ని మొదటిసారి చూస్తున్నావా? అలా చూస్తున్నావేంటి? అన్నిటికీ ఒక యోగం కావాలి. ప్రారంభించు. నాకు ఉన్నారు 3 కోడళ్ళు. ఏమని చెప్పాను? ఏంటి అద్దాలు? నువ్వు నాకు కూడా తీసుకురాలేదా? ఈ నెల కోట తీసుకురాలేదు, అందుకే ఇది తీసుకొచ్చాను.